ఈరోజు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ మండలంలోని మరి విశాల సహకార సంఘం ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ దగ్గర ఉన్నాం. ఈరోజు పాల్వంచ మండలం నుంచి రైతులు ఇక వర్షంలో కూడా మరి భారీ ఎత్తున వచ్చి బారులు తీరిన పరిస్థితి ఉంది. మరి యూరియా కట్టల కోసం మరి ఈరోజు ఇక్కడ చాలా ఒత్తిడికి గురవుతున్న పరిస్థితి ఉంది. దాని వివరాలు తెలుసుకుందాం విశాల సహకార సిసి గారితో. విశాల సహకార సంఘం సిఇఓ గారితో, సెక్రటరీ గారితో వివరాలు అడిగి తెలుసుకుంటున్నాం. T9 న్యూస్ రిపోర్టర్ అనుపగలుగుతాము. సార్ చెప్పండి సార్, కింద పాల్వంచ మండలం నుంచి మరి దూర ప్రాంతాల నుంచి కూడా ఈ వర్షాన్ని కూడా లెక్క చేయకుండా వచ్చి ఒత్తిడికి గురవుతున్న కార్యక్రమం జరుగుతుంది. రైతులు చాలా క్యూలు కట్టి భారీ తీరిన పరిస్థితి ఉంది. ఈ యూరియా ఎట్లా మీరు సప్లై చేస్తుంటే గవర్నమెంట్ నుంచి ఎట్లా వస్తుంది? యూరియా కొంత ఇబ్బంది ఉన్న వాస్తవమే. గవర్నమెంట్ నుంచి సప్లై సరిగ్గా లేదు. ప్రైవేట్ షాపులకి ఇస్తే కొంతమందికే ఇస్తున్నారు, మిగిలిన వాళ్ళకి అందట్లేదు అనే ఉద్దేశంతో గవర్నమెంట్ కూడా పూర్తిగా సహకార సంఘాలకే ఎక్కువ కేటాయించి ఇస్తుంది. మా సంఘం నుండి దగ్గర 60 లోడ్లు అంటే 1200 మెట్రిక్ టన్నుల దాకా సుమారుగా ఇచ్చున్నాము. ఈ కొరత అనే కారణంతో రైతులు ఎక్కువగా మెరుగుగా వచ్చి తీసుకున్న వాళ్ళే మళ్ళీ 2 రోజులు మళ్ళీ కాగితాలు పెట్టి మళ్ళీ ఇబ్బందికి గురి చేస్తున్నారు. అయినా సరే మేము వచ్చిన దాన్ని అందరికి అందేటట్లుగా తలా 2 కట్టలు చొప్పున ఫస్ట్ లో మామూలుగా ఉన్నప్పుడు 5 కట్టలు దాకా ఇచ్చాం. తర్వాత ఈ పరిస్థితిని బట్టి పైనుంచి రావట్లేదు. గతంలో వచ్చినప్పుడు లోడు 400 కట్టలు చిల్లర వచ్చాయి. ఇప్పుడు సగం లోడ్ మాత్రమే వస్తుంది. అయినా కానీ అందరికీ సీరియల్ ప్రకారం వాళ్ళ దగ్గర కాగితాలు తీసుకొని ఆ కాగితాలను ప్రతిరోజు ఇచ్చిన కాగితాలలో సీరియల్ గా పిలిచి ఆ వచ్చిన వాళ్ళకి ఇస్తూ అట్లా ఇబ్బంది లేకుండా చేస్తున్నాం. ఇప్పుడే మరి మీకు ఇక్కడ ఈ ఆఫీస్ దగ్గరికి ఇప్పుడే యూరియా లోడ్ లారీ వచ్చింది సార్. అందులో 440 కట్టలు ఉంటాయట. మరి ఇక్కడ సగం దింపి మళ్ళీ కొత్తగూడెం సగం పోతాయని రైతులు గగ్గోలు పెడుతుంది సార్. మరి ఆ లారీ లోడ్ మొత్తం ఇక్కడ పాల్వంచకి సప్లై చేయాలా సార్? అది గవర్నమెంట్ నుంచి వచ్చిన ఆదేశాల ప్రకారమే మనకి సగం ఇచ్చారు, ములకలపల్లికి సగం ఇచ్చారు. సగం మనం దింపుకొని మిగిలిన వాళ్ళకి పంపించాల్సిందే. ఎందుకంటే ఈ కొరత అనేది అన్ని సంఘాలకి ఉంది, అన్ని స్టేట్లో మొత్తానికి ఉంది. అదే వాళ్ళ దగ్గర ఉన్న స్టాక్ ని అందరికి అందుబాటులో అందే విధంగా, రైతులందరికీ అందే విధంగా చేస్తున్నారు. దానిలో భాగంగానే మనకు వచ్చిన వాటిని మనం కూడా ఒక పద్ధతి ప్రకారం ఎవరు కాగితాలు ఇచ్చినా తీసుకొని సీరియల్ గా 18-19 నుండి మనకి కాగితాలు ఇచ్చారు. అంతకుముందు గతంలో ఏ రోజు లారీ వచ్చినప్పుడు ఆ రోజు సీరియల్ గా నిలబెట్టే ఇచ్చాము. కానీ తర్వాత నుండి కాగితాలు తీసుకోవటం జరుగుతుంది. ఆ వరుస క్రమంలోనే ఇస్తున్నాం. అయిపోతుంది కదా సార్, మరి సీరియల్ ప్రకారం రాపించుకుని వారం రోజులు కూడా ఉన్నారట. మరి వాళ్ళకి అందకపోతే వాళ్ళ పంట నష్టం జరుగుతుంది కదా సార్. మీరు ఎట్లా ప్రభుత్వానికి మీరు ఏమి సమాచారం ఇస్తున్నారు? ప్రభుత్వానికి పత్రికల ద్వారానే తెలియజేయాలి. మేము ఏం తెలియపరచగలం కింద స్థాయి వాళ్ళం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. కాగితాలు వచ్చి నేను తీసుకుపోయి పక్క పడితే కాగితాలు నిన్న పొద్దా ఉండి ఒక్కసారి ఇచ్చారు నా కట్ట పోయిన నెలదా
ఇది చెప్తుందా మొన్న తీసుకుపోయినా మీరు ఎవరైనా మాట్లాడతారా? యూరియా కట్టలు వస్తున్నాయా? చెప్పండి మరి. ఇగో ఎవరు మాట్లాడతారు? ఎప్పుడు ఎన్ని రోజులు అవుతుంది? ఎన్ని గంటలకు వచ్చారు మీరు? 7 గంటలకు వచ్చాం సార్. ఎన్ని గంటలకు వచ్చారు? 7 గంటలకు వచ్చాం సార్. ఎప్పుడు ఇయ్యాలే వచ్చారా? ఇంక రోజు వస్తుండ్రా? ఎన్ని రోజుల పని తిరుగుతుండ్రు? వారం బట్టి తిరుగుతాం. జరగండి. బాబు, యూరియా కట్టలు మంచిగా అందుతున్నాయా మీకు రైతులకి? వారం నుంచి తిరుగుతున్నాం. వారం పట్టి తిరుగుతున్నా. ఎక్కడ ఏ ఊరు నుంచి వచ్చారు? కరకవాగు. వారం బట్టి ఇస్తుండ్రా? బస్తాలు ఇస్తుండ్రా? బత్తాలు బస్తాలు ఇస్తారు. యూరియా బస్తాలు ఏలేదు కదా. ఎందుకని? ఎందుకంటే మరి రేపు రాని ఎల్లుండి రాని తిప్పుతారు. మరి ఇవాళ వచ్చింది, లోడ్ వచ్చింది కదా. ఇవాళ ఇస్తారా 20 వేలు? ఒకటే తిరుగుడు. ఎన్ని రోజుల పట్టి తిరుగుతున్నావు? ఇప్పుడు ఎన్ని రోజుల పట్టి తిరుగుతున్నావు? ఇప్పుడు 3-4 రోజులు అయింది. 3-4 దమ్ములు వచ్చినాం రోజు. మాట్లాడేది మరి చిన్న పిల్లలు మందు ఖాతాలు ఇవ్వాలా, రేపు లిస్ట్ కాగితాలు తీసి పక్క వారేస్తారు. వర్షాలు అయినా నిలబడతాను. పిల్లలు ఇవాళ కూడా ఇయ్యారు. ఇవాళ కూడా ఎందుకు ఇస్తారు? ఇవాళ కూడా పెద్దలకు ఇస్తారు. చిల్లర కావాలని అలా వెళ్తారు. మరి ఏంటి కాంగ్రెస్ పేరు చదువుతాను నేను కావాలని అంతే చేయాలి.